ఒకసారి వీడియో కాల్ చేయమ్మా, నాన్న మాట్లాడతారంట. అయ్యో నో అమ్మా, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి డేని అబద్ధంతో స్టార్ట్ చేసావు? అలా వాళ్ళకి అబద్ధం చెప్పడం, ఇలా నీతో ఉండడం. అయినా ప్రేమకి ప్రపంచంతో పనిలేదు తెలుసా? ఇంకోటి కార్తిక్, అలాగే నీ ప్రేమ నిరూపించుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. ఇవాళ కార్తిక్ మా మేనేజర్ ఒక 5 minutes లేట్ వెళ్ళానని గంట క్లాస్ పీకాడు. మావాడైతే పొద్దునుంచి సాయంత్రం దాకా క్లాస్ పీక్తానే ఉంటాడు. మా మేనేజరే బెస్ట్. నీకు ఓకేనా కావ్య? నాకేం పర్లేదు, మీరిద్దరు వస్తున్నారు కదా. ఓకే. తను వస్తా అంటే నాకు ఓకే. అదేంటి అంటే ఐ మీన్ అందరం కలిసి కదా అని. కార్తిక్ ఆగమే, అది చూసావా? ఏంటే? ట్రై చేద్దామా? ఏమో ఇప్పుడు ట్రై చేయలేదు, నాకు ట్రై చేయాలని ఉంది. నాకు స్వర్గం అంచుల్లో ఉన్నట్టుగా ఉంది. అక్కడ నుంచి దూకయ్యే, దరిద్రం పోద్ది. ఇంట్లో పెళ్లి కొప్పుకునే వరకు వెయిట్ చేద్దామన్నావు కదా, పెళ్లి చేసుకుందామంటే ఇంకా టైం కావాలంటావు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదంటావు. ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందే, ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు కార్తిక్. నాకేదో భయంగా ఉంది కార్తిక్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను వాడికి చాలాసార్లు చెప్పి చూశానమ్మా, వాడు నా మాట వినడం లేదు. ఒకసారి ఎందుకైనా మంచిది మీరు హాస్పిటల్కి వెళ్ళేసి రండి. సరే మావయ్య. అసలు మీరు మనుషులేనా లేక మిషన్లా? మీరు ప్రేమించుకున్నారంటే మీకోసం పెళ్లి చేశాం, కానీ మీరు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తారా? అసలు మనుషులేనా?